ఇచ్చిన తర్వాత పై అధికారులు ఏం చర్య తీసుకుంటే ఆ చర్యకు నేను కట్టుబడి పనిచేస్తాను. ఇప్పుడు వాళ్ళు సార్ పెట్టేసేస్తారు, ఫైల్ పెడతారు, సార్ ఏం చర్య తీసుకుంటే దాన్ని వీళ్ళ మీద ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అదే పై అధికారుల పైన వదిలేదు, వాళ్ళకు అప్పచెప్తాను నేను ఫైల్ అంతా. ఇప్పుడు మీరు కూడా గ్రామస్తులందరూ కూడా మీరేం చెప్పారు, మాకు వీళ్ళు ఇద్దరు వద్దు, ఇద్దరు నిజంగానే సరుకులు ఫ్రాడింగ్ చేస్తారు, ఇద్దరు వద్దు అన్నారు. వాళ్ళు కూడా ఇద్దరు అదే రాసిచ్చారు, ఇద్దరం తీసుకుపోయినామని రాసిచ్చారు. మాకు మా డిపార్ట్మెంట్ పరంగా ఏం యాక్షన్ తీసుకుంటుందో ఆ యాక్షన్ కోసం నేను మా పైన DW ఆఫీసర్ గారికి ఇచ్చేసేస్తా, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు. సో అప్పటిదాకా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళని ఏం చేసి వీళ్ళకి ఏం చర్య తీసుకున్న మాత్రం ఉంటారు. గ్రామస్తులుగా మీరు కూడా కొంచెం వాళ్ళని చూడండి. తర్వాత ఆల్టర్నేట్ గా మేము ఏం అరేంజ్ చేయమని చేస్తారు, అసలు కలెక్టర్ ఏం ఆదేశాలు ఇస్తుంది దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. అప్పటిదాకా మాత్రం వీళ్ళు ఇద్దరు ఉంటారు. ఈ రోజుకున్న ఫుడ్ ఏముందో మేమంతా బ్యాలెన్స్ తీసుకొని పోతున్నాం. రేపటి నుంచి గర్భిణీల కొండాలి, బాలింతలు కొండాలి, పిల్లల కొండాలి కాబట్టి రేపు ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళీ ఎంత ఉండాలి అనేది మేము చెక్ చేసుకుంటాం. ఏ రోజు కాదు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం వరకు. ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా మెమోలు జారీ చేస్తారా? నేను మెమో ఇక్కడ ఆమెకు మెమోస్ ఆల్రెడీ నేను ఇచ్చేసేసిన. తర్వాత అందుకని కూడా డేట్